ప్రైజ్లాడండి సిస్టర్. నేను పాస్టర్ రాజేష్‌నండి. గడిచిన నెలలో శ్యామ్ అనే ఒక యవనస్తుడి కొరకు మరి ప్రేయర్ రిక్వెస్ట్ మీకు పెట్టడం జరిగింది సిస్టర్. మరి ఆ బాబు ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు సిస్టర్. పోయినసారి మరి వారు ఎన్ని హాస్పిటల్‌కి తిరిగారో, హైదరాబాద్ అని, తర్వాత వరంగల్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, తర్వాత ఖమ్మం ఎన్నో హాస్పిటల్‌కి తిరిగారు సిస్టర్. మంచి మంచి పేరుగాంచిన డాక్టర్ల దగ్గరికెళ్ళి బాబుకి మెంటల్‌గా చాలా అప్‌సెట్ అయిపోయిండు సిస్టర్. మరి బాబు సెల్ ఫోన్ చూడటము, సెల్ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండటము, ఏవో రీల్స్ పెట్టడము, చాలా లోకంలో పడిపోయాడు సిస్టర్. బాబుని విడిచిపెట్టేసి వాళ్ళు పనిలోకెళ్ళిపోవటం, బాబు ఏం చేసినా ఎంకరేజ్ చేయటం, 18 దాకా సెల్ ఫోన్ చేసినా ఎంకరేజ్ చేయటం, ఒక్కడే కుమారుడు కదా అని చెప్పి ఆయనకి నచ్చినన్ని డబ్బులియ్యటము, ఎక్కడికి పోయినా వారించకుండా ఉండటం, ఎంత నైట్‌కొచ్చినా వారించకుండా ఉండటం, ఇవన్నీ తర్వాత చెప్పి దుఃఖపడుతున్నారు సిస్టర్ గారు. గేమ్స్ ఆడుకోవటం, ఇలాంటివన్నీ చేసి మెంటల్ గా బాగా బాబు అప్సెట్ అయిపోయి తనలో తాను మాట్లాడుకోవటం, రోడ్లు పట్టుకొని తిరగటం, ఎవరిని పడితే వాళ్ళని కొట్టటం, భోజనం చేయకపోవటం, నిద్రపోకపోవటం, ఇవన్నీ చేసేవాడు సిస్టర్. ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు. ఇక తల్లిదండ్రులు ఎక్కడికి తిప్పినా అతనికి లాభం లేదు. తీసుకొచ్చి ఇంట్లోనే ఇక కట్టేయటం, మంచాన్ని కట్టేయటం, బెడ్ మంచాన్ని కట్టేయటం, ఇలా చేస్తే ఇక చివరి దశకు కూడా వచ్చేసాడు సిస్టర్. ఇక అయిపోయింది, బాబు పరిస్థితి అయిపోయింది, ఇక చనిపోతాడేమో అనుకున్నారు. ఒక్కగానొక్క కుమారుడు, చిన్న కుమారుడు చిన్నప్పుడే చనిపోయాడు. ఈ పెద్ద కుమారుడు ఒక్కడే ఉన్నాడు. ఆశలు పెట్టుకొని తల్లిదండ్రులు ఇతని మీద పూర్తిగా ఆశలు పెట్టుకొని ఈయనే సమస్తం సర్వం అని చెప్పి బ్రతుకుతా ఉన్నారు సిస్టర్. అటువంటి మరి సమయంలో బాబుకి ఇట్లా కావడం జరిగింది. మరి ఎక్కడికెక్కడికో తిప్పారు, మరి ఎన్నో వైద్యాలు అందించారు, కానీ ఆ బాబుకి ఇంకా ఎక్కువైంది తప్ప తక్కువ కాలేదు సిస్టర్. తర్వాత మీకు గడిచిన నెలలో 21వ తారీఖు అనుకున్న సిస్టర్ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. మరి ఇంతకు మునుపు ఏ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఏమాత్రం ప్రయోజనం లేక వెనక్కి తిరిగి వచ్చారో, మరి మీకు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత నేను 2 రోజుల తర్వాత ఫోన్ చేశాను సిస్టర్. మీకు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను. ఆ తర్వాత మరి 2 రోజుల తర్వాత బాబు కొరకు ఎట్లున్నాడని చెప్పేసి ఏమైందని ఆ బాబుకి ఫోన్ చేసి మాట్లాడదామన్నా మనసు వచ్చేది కాదు సిస్టర్. ఎందుకంటే ఆ బాబులో ఏమాత్రం మార్పు లేదు. ఇక రాను రాను ఎక్కువ అయిపోతుంది. ఇక ఎందుకో 2 రోజులు ఆగిన తర్వాత మీకు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను. 2 రోజులు ఆగిన తర్వాత ఫోన్ చేస్తే చెప్తా ఉన్నారు, బాబు చాలా మట్టుకు రికవర్ అయ్యారు పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేసినందుకు వందనాలు అని చెప్పి ఆ తల్లిదండ్రుల సంతోషం అవధులేని సంతోషంతో మాట్లాడి సిస్టర్. అసలు ఎక్కడున్నారంటే, మేము ఇంతకు ముందు ఏ హాస్పిటల్కి వచ్చామో అక్కడే ఉన్నాము. ఇంతకు ముందు మరి ఆ హాస్పిటల్కి ఇంత ముందు వెళ్ళారు కదా, మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్ళారు అక్కడికంటే, ఎందుకో వచ్చాం పాస్టర్ గారు, మళ్ళీ మేము ఎక్కడైతే వద్దనుకున్నామో అదే హాస్పిటల్లో మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకుంటాను, మా బాబుకు చాలా మట్టుకు రికవర్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు సిస్టర్. నేను ఒక ఎక్స్పీరియన్స్ చేశాను సిస్టర్. ఆ శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడు ఉంటే, యేసుప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభు వారిని విశ్వాసం గొప్పది, నీ దాసుడు స్వస్థపడ్డాడు వెళ్ళండి అన్నప్పుడు, ఆయన వెళ్తూ ఉంటే ఆయన ఇంటిలో నుంచి ఒక దాసుడు వచ్చి నీ దాసుడు బాగుపడ్డాడని చెప్పినప్పుడు ఆయన అంటాడు, ఏ గంటకు వాడు బాగుపడ్డాడంటే పలానా గంటకు వాడు బాగుపడ్డాడు అన్నప్పుడు ఆ శతాధిపతి అనుకుంటాడా యేసుప్రభు వారు చెప్పినటువంటి గంట అదే అని. అలాగా నేను కూడా అనుకున్నా సిస్టర్. మీకు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను, అతనిలో స్వస్థత ప్రారంభమైంది అనుకున్నా సిస్టర్. నిజంగా మరి మీరు ప్రేయర్ చేశారు, ఆ బాబు ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు, ఎటువంటి ఏ ఇబ్బంది లేదు. చక్కగా ఆయన పనులు ఆయన చేసుకుంటా ఉన్నాడు. ఏ హాస్పిటల్కి వెళ్ళి ప్రయోజనం లేక తిరిగి వచ్చారో, ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత అదే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నారు, అదే హాస్పిటల్ మందులు ఇప్పుడు వాడుతున్నారు. ఏ హాస్పిటల్ అయితే దూషించారు, చెత్త హాస్పిటల్, ఇది మంచిది కాదు, మా బాబుకి మాత్రం క్యూర్ కాలేదు, ఎక్కువైపోయింది అని చెప్పి తల్లిదండ్రులు బాధపడ్డారు, అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని బాగుపడ్డారు, ఇప్పుడు చక్కగా ఉన్నారు ఫాస్ట్ సిస్టర్ గారు. నాకైతే ఎంతో సంతోషం అనిపించింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇంటిని దర్శించినప్పుడు, వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు అవధులు లేని ఆనందంతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది సిస్టర్ గారు. మీరు ప్రేయర్ చేసినందుకు యేసయ్య నామం పేరట మీకు LSM కి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను సిస్టర్.